కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యమని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు। ఈ ప్రచార కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గజ్జి భాస్కర్ యాదవ్, జిల్లా అధ్యక్షులు తుమ్ముకుంట నర్సిరెడ్డి, దుబ్బాక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వెంకట నరసింహారెడ్డి పాల్గొన్నారు। మీరు ఈయన కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఇక్కడ ఈయన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాదు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే। అర్థమవుతుందా? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే। వాళ్ళేందో వాళ్ళు దూరంగా గద్దె మీద కూర్చున్నారు, అంతేగాని వాళ్ళకి భయపడి మీరు కాదు, మీలాగనే వాళ్ళు కూడా ఇక్కడి నుంచే వెళ్ళి అక్కడ కూర్చున్నారు। మీలో కూడా ఎవరైతే 20 మందిలో నిలబడుతారో వాళ్ళు కూడా కొన్ని తర్వాత ఎలక్షన్స్లో మీరు కూడా పోయి ఆ స్టేజ్లో ఉంటుండొచ్చు। అంటే ఎక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు కనుక ఎవరికి భయమే కానీ ఎవరికి బలపడతాం ఎలాంటి ఓకురి టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చేది మీరే। ఎందుకంటే నేను ఇక్కడ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, ఎందుకంటే యువకులు ఉన్నారు, ఉత్సాహవంతులు ఉన్నారు, కసితో ఉన్నారు। ఇక్కడ వాస్తవం చెప్తున్నా। ఇంకోటి ఏంటంటే దుబ్బాక మున్సిపాలిటీ ఫస్ట్ ఏర్పడ్డది కనుక దీని అభివృద్ధి కూడా మనతోటే సాధ్యమవుతుంది। ఈ రోజు ఇట్లా ఎందుకంటే ఇన్ కేస్ టీఆర్ఎస్కి ఇట్లా గెలిచి ఇట్లా మీటింగ్ ఇట్లా కైవసం చేసుకుందాక ఇది అభివృద్ధికి నోచుకోదు। ఎలాగైతే ఏదైతే ఉందో అలా ఉంది। ఇక్కడ ట్యాక్సులు కూడా మా హైదరాబాద్ నుంచి పోయే రేట్లో ఉన్నాయంట। నేను మొన్న అనుకుంటున్నాను, చర్చిస్తుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది। మున్సిపాలిటీ రావంగానే ఇంతగానో ట్యాక్సులు వసూలు చేస్తున్నారంటే కారణం అసలు దేనికి? అసలు ఇది గ్రామ పంచాయతీ లెవెల్ ఉన్నది, అంతగానం ట్యాక్సులు వసూలు చేస్తున్నారంటే మీరు ఇది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి మీరు ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మీరు తీసుకుపోవాలి। ఇది ఒకటి। మీరు ఇంకోటి విషయం వేరే ఇస్తుంది, 3 ఎకరాల భూమి ఎవరికి రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఊర్లలో కూడా ఇంకా పింఛన్లు కూడా చాలా మందికి ఎవరు రావట్లేదు, అవునా కదా? ప్రతి ఒక్కరు ద్వారకమైన వీళ్ళకి మహిళలకైతే ఏదో రుణమాపిస్తున్నారు, అవి లేవు, వడ్డీ ఉన్నది, అవి మీరు చూసుకుని మీరు ఏ వాడకైతే పోతున్నారో మీరు చూసుకోండి। ఇప్పటికైతే చూస్తున్నాం ఈ దుబ్బాక మున్సిపాలిటీలో చూస్తున్నాం ఓపెన్ నాలలే ఉన్నాయి అన్ని, అంటే ఓపెన్ లో డ్రైనేజే ఉన్నాయి, అవునా కదా? మరి ఇంతగానం చేస్తున్నా కానీ వీటిని పట్టించుకున్న నాదులే లేడు। మున్సిపాలిటీ అయినాక కూడా ఇంత ముందు కూడా ఏం చేసలేరు కనుక ఈ డ్రైనేజ్ సిస్టమే కానీ రోడ్లే కానీ ఏవే కానీ చాలా దీనస్థితిలో ఉన్నాయి। మీ ఊర్లలో కూడా పక్క ఊర్లలో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు, అవునా కదా? గ్రామాలు ఉన్నాయి కూడా మున్సిపాలిటీ చేసి పడేసారు ఆయన। అంటే ఆయనకి ఏంటంటే రెవెన్యూ కావాలి, మీకు అర్థమవుతుందా? ఈ గ్రామంలో సర్పంచ్కి ఉన్న జనాభాని మున్సిపాలిటీకి చేసిందంటే వాళ్ళ వైఫల్యం ఏంటనేది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మనకు సర్పంచ్కే మనకి ఇది సర్పంచ్కి ఉన్న దుబ్బాకనే కానీ పక్కకు ఊర్లు కూడా కలపడం సర్పంచ్కే ఉంటుంది, కానీ దీన్ని మున్సిపాలిటీ చేసి వాళ్ళ ఇంటి వసూలు ఏ రోజైతే మనం ట్యాక్స్ గ్రామ పంచాయతీ కూడా ట్యాక్స్ తక్కువ ఉంటాయి కడతాం కడకూడదు, ఇలా మున్సిపాలిటీ చేసి మన మీద వాళ్ళకు కావాల్సిన డబ్బులు మీతో వసూలు చేసుకుంటారు। మీకు అర్థమవుతుంది? అసలు మీకు ఏం కావాలి? ఎందుకంటే మున్సిపాలిటీ చేయడం వాళ్ళకి ఏంటంటే ఆదాయం పెరుగుతుంది, అవునా కదా? ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టాలన్నా కానీ మనకు పర్మిషన్లు కావాలి, ఏదైనా చిన్న పొలాలు మనం అమ్ముకొని ఏదైనా అభివృద్ధి చేయాలంటే కదా దానికి పర్మిషన్ కాదు। సో దాని మీద వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు, అంతేగాని మీకేమి ఒరిగేది ఏమీ లేదు దీంతో। అందుకోసం ఏం చెప్తున్నా అంటే మీరు ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు కలిసి మీరు అందరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి అయితే దుబ్బాకలో ఉంది, కానీ ఈ టీఆర్ఎస్ వచ్చినాక ఈ స్థానిక ఉన్న ఎమ్మెల్యే మాత్రం ఏ ఒక్కరితోటి కూడా కలిసి లేదు, తెలుసుదా? ప్రజలకు ఎంత దూరంగా ఉన్నారంటే ఇప్పుడు ఎమ్మెల్యే నిలవాలంటే కూడా మీకు చాలా కష్టం ఉంది, అవునా కదా? సో అందుకోసమే నేను వివరించండి, మీరు అందరూ పోయిన తర్వాత గడపకు పోయి ఇది ప్రతి ఒక్కరికి విమర్శించి చెప్పాలి, మనం వివరించి చెప్పాలి వాళ్ళకు ఇది జరుగుతుంది బాబు, టీఆర్ఎస్ పాలన అరాచకమైన పాలన ఉంది, ఈ అరాచకమైన పాలన నుంచి మనం విముక్తి చేయాలంటే టీఆర్ఎస్కు హటావ్, కాంగ్రెస్కు బచావ్, అర్థమవుతుంది కదా? ఇదే నిదానంతో మనం పోవాలి, అంతేగాని మనం ఇది వస్తుందా అది వస్తుందని ఏమనకండి, మేము కూడా మీ వెంబడి ఉంటాం, మీరు ఆధారపడకండి। ఇవాళ నుంచి నేను వెంకట నరసింహన్న ప్లస్ మన నర్సిరెడ్డి అన్న ప్రతి ఒక్కరము ప్రతి ఒక్క డివిజన్ వైజ్గా మేము తిరుగుతాం, మీ వెంబడి కూడా మేము ఉంటాం, మేము ప్రచారంలో పాల్గొంటాం, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించుకుంటా ఏమేమి జరుగుతుందో అక్కడ ఏమేమి వైఫల్యాలు కలుద్దాం అనుకున్నా కానీ మనం పర్సనల్గా పోయి కలుద్దాం। కంపల్సరీగా మీరు ఫోకస్ చేయాల్సింది, కానీ మనం గుర్తుపెట్టుకోండి మీ వార్డులలో ఏవైతే వృద్ధాప్య పింఛన్లు అవి వాళ్ళకి చాలా మంది ఉంటారు, అవునా కదా? ముసలి